అందరికీ నమస్కారం. నా పేరు తలమంచి కార్తిక్. ఈ యూట్యూబ్ ఛానల్ తయారు చేసి ఇది 2వ రోజు. అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ష్రింప్ ఫార్మింగ్ ప్లస్ రైతులకు అవగాహన కలిగించడానికి తయారు చేసినటువంటి ఒక సంకల్పం. ఈ సంకల్పం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అక్వాకల్చర్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రైతులకు అవగాహన కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది రైతులని లిటరల్గా దోచుకుంటున్నారు. దీనంతటికి కారణం కొంతమంది వ్యక్తుల దురాశ. ఒక రైతు, అది అగ్రికల్చర్ కావచ్చు, అక్వాకల్చర్ కావచ్చు, ఏదైనా ఎటువంటి ఇండస్ట్రీ అయినా, రైతే మన దేశానికి వెన్నెముక. ఎందుకంటే మన భారతదేశం 75% రైతుల మీద, వ్యవసాయం మీద ఆధారపడి నడుస్తున్నటువంటి అతి గొప్ప, అతిపెద్ద దేశం భారతదేశం. కానీ కొంతమంది స్వార్థం వలన రైతులని ఈ దోచుకోవడం వలన ఈ రైతులకి అవగాహన కల్పించకపోవడం వలన ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు. లిటరల్లీ అక్వాకల్చర్లో అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్, అక్వాకల్చర్ ఈజ్ డిఫరెంట్. వై? బికాజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ అక్వాకల్చర్లో పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఇక మీదటైనా 2026 సంవత్సరం నుంచి రైతులని ఎడ్యుకేట్ చేయండి, అవగాహన కల్పించండి. ఎందుకంటే ఈ యొక్క రైతు లేకపోతే మనం లేము. కంపెనీ లేదు, ఒక ఫీల్డ్ లేదు, ఒక హ్యాచరీ లేదు, ఒక బిఎంసి లేదు, ఒక కెమికల్ కంపెనీ లేదు. అందరికీ అన్నీ తెలుసు. అయినా రైతులని మిస్గైడ్ చేస్తున్నారు. అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్, నేను కొత్త ఈ యూట్యూబ్కి ప్లస్ ఈ టెక్నాలజీకి గత 5 సంవత్సరాలుగా ఆలోచించి మొత్తం అవగాహనకు వచ్చి, ఇకనైనా నేను సంపాదించిన అనుభవాన్ని రైతులకు ఫింగర్ టిప్స్ ద్వారా అవగాహన కల్పించి, ఎడ్యుకేట్ చేసి, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అవగాహన కల్పిద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఒక మాధ్యమం ద్వారా అందరికీ చేరబోతున్నారు త్వరలో. దయచేసి ఆ రైతుని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత, అవగాహన కల్పించాల్సిన బాధ్యత, ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క టెక్నీషియన్, ఒక ఫీడ్ ఇండస్ట్రీ కానీ, ఒక కెమికల్, దెర్ ఈజ్ నో need to spend that much money on any chemicals, especially in aquaculture. అసలు ప్రకృతి అందరికీ ఒక ఆరాధ్య దెయ్యం. ఆ ప్రకృతిలో భాగమే ఈ నేల.
అటువంటి నేలని లిటరల్గా అటు రైతులు, ఇటు కొన్ని స్వార్థపరమైనటువంటి పలు కంపెనీలు కెమికల్స్ వాడడం ద్వారా నాశనం చేసేస్తున్నాం. అసలు కెమికల్స్ వాడాల్సిన అవసరమే ఉంది? అసలు డిసీజ్ ఎందుకు వస్తుంది, వ్యాధులు ఎందుకు వస్తున్నాయి రొయ్యలకి? సో ఇవన్నీ కలగలిపి ఎడ్యుకేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దయచేసి ఇకనైనా రైతులకు అవగాహన కల్పించి, ఎవరి దగ్గర అవకాశం ఉంటే వారి దగ్గర ఇక మీదటైనా రైతును కాపాడండి. ఎందుకంటే ఆ రైతే లేకపోతే నేను లేను, అటు కంపెనీలు లేవు, ఏదీ లేదు, లిటరల్లీ జీరో. దయచేసి అర్థం చేసుకుంటారన్న మనసుతో నేను అందరినీ కోరుతున్నాను. ఇంకా స్ట్రైట్గా టెక్నికల్ పాయింట్లోకి ఈరోజు నుంచి సింపుల్ అండ్ బేసిక్ టు లేటెస్ట్ ట్రెండ్స్ దగ్గరికి ఈరోజు నుంచి నేను మొదలు పెడతాను. సో దానిలో భాగంగా మొదటి రోజు టెక్నికల్ సెషన్లో అసలు మొదటి దశ రొయ్యలు వేసే ముందు మొదటి దశ ఏంటంటే పాండ్ ప్రిపరేషన్. ఇది ఒక గుండెకాయ లాంటిది. అసలు ఆ గుండె లేకపోతే రొయ్య లేదు, ఆ రొయ్య లేకపోతే మనం లేము. అందుకని ఆ మట్టిని, ఆ పాండ్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రైతు మీద, ప్రతి ఆక్వాకల్చర్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరి మీద ఉంది. సో పాండ్ ప్రిపరేషన్ మన మొదటి టాపిక్. సైట్ సెలెక్షన్ అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ పాండ్స్ ఉన్నాయి. ఆ పాండ్ని తయారు చేసే విధానాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టాపిక్ ఇన్ అవర్ షింప్ ఫార్మింగ్, లేటెస్ట్ అండ్ బేసిక్స్, వాట్ ఎవర్ యూ థింక్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద అక్వాకల్చర్ ఇండస్ట్రీ. అసలు మొదలయ్యేదే పాండ ప్రిపరేషన్లో. అసలు ఆ పాండ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు నాకు తెలిసిన అనుభవంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ప్రకృతి మనకి సన్లైట్ ఇచ్చింది. నేలని సరిగా ఎండబెడితే దానిలో ఉన్న బ్యాక్టీరియా పోద్ది, దానిలో ఉన్న వైరస్ పోద్ది, దానిలో ఉన్న ప్రతి విషవాయువులు కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడు ఆ పాండ్ని ప్రాపర్గా ఎండబెట్టి దున్ని దానికి నెర్లించాలి. భూమి ఇట్లా నెర్లిస్తే దానిలో ఉన్న విషవాయువులు వెళ్ళిపోతాయి, బ్యాక్టీరియా ఉండదు. ఎందుకంటే మనకు భగవంతుడు ఇచ్చారు సూర్యరశ్మి. అది ఈ ప్రపంచంలో ఉన్న ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ను కానీ చంపగలిగే అతిపెద్ద ఆయుధం సూర్యరశ్మి. ఇట్స్ ఎ సన్లైట్, వెరీ సింపుల్. కానీ మనం దాన్ని పట్టించుకోవట్లేదు. సో ఈ పాండ్ ప్రిపరేషన్లో మొదటి భాగం సన్ డ్రైయింగ్. ఈ రోజు నుంచి కొంతమంది రిక్వెస్ట్ వలన మొదటగా తెలుగులో మాట్లాడతాను, దాన్ని ఫాలో అవుతూ ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలని కొంతమంది రిక్వెస్ట్ చేశారు. దానివలన ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. కైండ్లీ కోఆపరేట్ విత్ మీ because there are some customers all over the India where I have roamed all over the India like West Bengal, Odisha, Tamil Nadu and Karnataka and my home Andhra Pradesh. సో మొదటగా పాండ్ ప్రిపరేషన్లో మొదటి దశ సన్ డ్రైయింగ్. న్యాచురల్గా పాండ్ని ఎండబెట్టాలి.
ఎందుకంటే సూర్యరశ్మి ఉచితం, కెమికల్స్ కొట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా భూమిలోకి ఇటువంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనకి సూర్యరశ్మిని ఇచ్చాడు. ప్రకృతే భగవంతుడు, భగవంతుడే ప్రకృతి. దయచేసి అర్థం చేసుకుంటే ఆలోచిస్తున్నాను. ఇంకా మనం బేసిక్స్కి వెళ్ళిపోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి రైతు, ప్రతి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి. మొదటి దశ సన్ డ్రైయింగ్. ప్రాపర్గా డ్రై అవ్వాలి. ఒక కల్చర్ వేసాం. కల్చర్ ముగిసిన తర్వాత ప్రాపర్గా ఆ పాండ్ని ఎండబెట్టాలి, ఆరబెట్టాలి, ఆ భూమి నిర్లించాలి, క్రాక్స్ రావాలి. మినిమం ఒక వారం నుంచి 15 రోజుల పాటు ఎండబెట్టాలి. 2 weeks, 1 week to 2 weeks. యూ హ్యావ్ టు డ్రై ద పాట్ ప్రాపర్లీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద బేసిక్ థింగ్ ఇన్ ద ష్రింప్ ఫార్మింగ్. దాని తర్వాత ఆ పాండ్లో ఉన్నటువంటి స్లడ్జ్ లేకపోతే బ్లాక్ సాయిల్ దాంట్లోనే మొత్తం ఉంటుంది. అటు బ్యాక్టీరియా ఉండొచ్చు, విపరీతమైన డికంపోజిషన్ అయిపోయినటువంటి విపరీతమైన ఈ నైట్రైట్స్, H2S అన్నీ ఫామ్ అయ్యేది ఒక స్లడ్జ్లో రూపంలోనే. నల్లగా ఉంటుంది పాండ్ బాటము, అంటే దాంట్లో సెంటర్ పాయింట్, అటు ఫీడింగ్ ఏరియా. ఎప్పుడైతే ఆ నీళ్ళన్నీ వదిలేసిన తర్వాత ఒక వారం పాటు ఎండిన తర్వాత ఈ బ్లాక్ సాయిల్ని, స్లడ్జ్ని రిమూవ్ చేస్తాము. సగం మనం సేవ్ అయినట్లు లెక్క కల్చర్లో, నెక్స్ట్ కల్చర్కి. సో దానికి స్లడ్జ్ రిమూవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి దశ సన్ డ్రైయింగ్ ఆఫ్ ద పాండ్ బాటమ్. ద సెకండ్ స్టేజ్ అండ్ ఫేజ్ ఈజ్ స్లడ్జ్ రిమూవల్. సో స్లడ్జ్ తీసిన దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, ఎటువంటి ఫ్యూచర్లో అమ్మోనియాలు పెరగకుండా, H2S విషవాయువులు పెరగకుండా, నైట్రైట్స్ టాక్సిక్ గ్యాసెస్ ఇవన్నీ మనకి రాకుండా ఉండడానికి కారణం ఈ స్లడ్జ్ రిమూవల్ టెక్నిక్. సింపుల్ అండ్ బేసిక్ థింగ్. దీని తర్వాత దశ అసలు మట్టిలో ఏముంది, దాంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అసలు మట్టిలో pH అంటారు. pH ఎలాగైతే నీళ్ళలో pH చూస్తామో అలాగే మట్టిలో కూడా pH చూడాలి. నీటిలో 7.5 to 8.5 ఎలాగ మనకి స్టాండర్డు, నేలలో కూడా 7.5 to 8.5 pH ఉండాలి సాయిల్లో, మట్టిలో. సో ఆ సాయిల్ ఎలా చెక్ చేయాలంటే, ఒక పాండ్లో 4 కార్నర్స్ ఉంటాయి, మధ్యలో ఒక సెంటర్ ఉంటుంది. ఈ 5 ఏరియాల నుంచి మట్టిని కొంచెం కలెక్ట్ చేసి మిక్స్ చేసి ఆ మిశ్రమాల్లో మన pH టెస్టింగ్ మీటర్ ఉంటుంది. సాయిల్ pH టెస్టింగ్ మీటర్. అది ప్రతి రైతు, ఇది సింపుల్ అండ్ స్టాండర్డ్ అండ్ బేసిక్ థింగ్, చూడాల్సిన విషయం ఇది. దాన్ని మర్చిపోతున్నాం మనం. ఎందుకంటే ఆ మట్టి లేకపోతే అసలు రొయ్యి లేదు. ఎందుకంటే ఆ మట్టిలోంచే ఈ మినరల్స్ వస్తాయి. మనం బయట నుంచి వాడతాం, ఇది వాడతాం, అది వాడతాం, ఉపయోగమే లేదు. ఎప్పుడైతే ఆ మట్టిని కాపాడతామో ఆ మట్టి నీ రొయ్యని, నిన్ను కాపాడుతుంది, రైతుని. సో దానివల్ల మనకు ఉపయోగాలు ఏంది? సాయిల్ని కాపాడడం వల్ల సగం జబ్బులు ప్లస్ ఫ్రీగా మినరల్స్ వస్తాయి. మనం కమర్షియల్గా కొని కొట్టాల్సిన అవసరం లేదు.
ఫ్రీ మినరల్స్. ద మెయిన్ థింగ్ అసలు కల్చర్ ఎందుకు చేస్తున్నాం? మంచి గ్రోత్ కోసం చేస్తున్నాం. రొయ్యలు తొందరగా గ్రో అవ్వాలి, తొందరగా మనం క్రాప్ ముగించేయాలి. ఎప్పుడైతే క్రాప్ ముగిస్తామో ఖర్చులు తగ్గిపోతాయి. ఈ రోజుల్లో నష్టాలు రావడానికి కారణం ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ కాస్ట్, మేతలు తక్కువ రేటు లేదు, మందులు తక్కువ రేట్లు లేవు. రొయ్యల రేటు చూస్తే అదే 250 రూపాయలు నేను అప్పుడు చూశాను. ఎప్పుడు 2010లో 100 కౌంట్. ఈరోజు కూడా 235, 40, 50. అది ఎప్పుడు పెరుగుతుందో భగవంతుడికి తెలియాలి. కాబట్టి దయచేసి ఈ మట్టిని కాపాడండి. అందుకనే ఈ సాయిల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సాయిల్ని, ఎందుకంటే ఆ మట్టే, ఆ నేల తల్లే ఒక రైతుకి అన్నీ సమకూరుస్తుంది. దాన్ని మర్చిపోయి ఆ మందు కొట్టాలి, ఈ మందు కొట్టాలి. ఏం కొట్టమంటారు సార్? అవసరం లేదు. ఏదైనా ప్రకృతే. దయచేసి అర్థం చేసుకోండి. సాయిల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత సాయిల్ పేజ్ చేసాం. సాయిల్ అనాలిసిస్ ల్యాబ్కి తీసుకెళ్ళండి. మీ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేకపోతే సింపుల్ సాయిల్ పిహెచ్ మీటర్ ఉంటుంది, వాళ్ళు చెక్ చేసి ఆ సాయిల్ శాంపుల్ మీరు కొంచెం మట్టి తీసుకెళ్తే ఆ మట్టిలో వచ్చి సాయిల్లో పిహెచ్ ఎంత ఉంది, దాని టెక్స్చర్ ఎలా ఉంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఆ పిహెచ్ కరెక్ట్గా ఉందా, ఆర్గానిక్ కార్బన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాంట్లో పొటాషియం ఎంత ఉంది, మెగ్నీషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా భూమిలో ఉన్న ఖనిజాలు దాంట్లో ఏమున్నాయి, స్టాండర్డ్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఆ లెవెల్స్ చూసుకొని దానికి తగ్గట్టు ఏమేమి వాడాలో అది నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. అన్నీ బాగుంటే వెల్ అండ్ గుడ్. దేర్ ఈజ్ నో నీడ్ టు అప్లై ఎనీథింగ్ ఇన్ ద సాయిల్. సింపుల్ అండ్ బేసిక్ థింగ్. నో నీడ్ టు ఫియర్. భయపడాల్సిన అవసరమే లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ ఫార్మర్, you please take care of your pond soil. That is the basic thing. There are different kinds of culture techniques are there. One is extensive farming, semi-intensive farming and intensive farming. These 3 kinds of culture are there. అసలు ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో సింపుల్గా లో డెన్సిటీ చేసేప్పుడు సింపుల్గా అయిపోయేది. ఇప్పుడు మనం చేసేది సెమీ ఇంటెన్సివ్, డెన్సిటీ పెంచాం. ఆ రోజుల్లో మోనోడాను ఒక స్క్వేర్ మీటర్కి 10 పీసులు వేసేవాళ్ళం. ఈరోజు వేరామే 50, 60, 70, కుదిరితే 250 ఒక స్క్వేర్ మీటర్కి. ఒక ఎకరాకి 4000 స్క్వేర్ మీటర్స్ ఉంటాయి. మోనోడాన్ అయితే the recommendable stocking density is before 10 to 12, 15 pieces. Whereas nowadays, due to the genetic line and proper technical upgradation, we can stock up to 20 to 30 pieces. Monodon, black tiger. We have black tiger in 2 variants. One is from Hawaii, Moana, America. The second one, which is from Madagascar. In India, we have 2 main companies which they are importing black tiger from Moana, and the second is Madagascar. 2 companies they are importing Monodon species from Hawaii and Madagascar. ఈ స్పెషాలిటీ ఏంటంటే 5 సెల్ నుంచి 40 దాకా పెంచుకోవచ్చు. డెన్సిటీ 40 పీసెస్ దాకా కూడా వెళ్ళవచ్చు ఒక స్క్వేర్ మీటర్కి. కానీ నేను రికమెండ్ చేయను.
I always recommend low density, no stress, no loss, only profits. Whereas Venami, the standard density is 25 to 30 pieces. If you maintain this density, very easy to take the crop. But people, whereas farmers, they are maintaining density up to 50, 60, 70 and 100 pieces also per square meter. ఆ డెన్సిటీ పెరిగే కొద్దీ స్ట్రెస్ పెరిగిపోద్ది. అది రొయ్యకి పెరగద్ది, రైతుకు పెరగద్ది. అందుకని కొంచెం స్టాకింగ్ డెన్సిటీ తగ్గించడం. ఎందుకంటే ఈ జెనెటిక్స్ లైన్స్ బాగా తగ్గిపోయినాయి. వెనామీలు టైగర్ ఇప్పుడు పెరుగుతోంది. దగ్గర సజెషన్ ఏంటంటే ఆలోచించి ఏ డెసిషన్ అయినా తీసుకోండి. మోనోడాన్ అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో మంచి కౌంట్ తీసుకుంటే మంచి రేట్ ఉంది. వెనామీ అయితే కొంచెం డెన్సిటీలు తగ్గించండి, ఆటోమేటిక్ మనకి స్ట్రెస్ తగ్గిపోద్ది, మనం అందించాల్సిన పెట్టుబడి కూడా తగ్గిపోద్ది. అప్పుడు మీ ప్రాఫిట్స్ పెరుగుతాయి. అసలు ప్రాఫిట్ లేకుండా 2 సంవత్సరాలు చేయడం ఎందుకండి? షింప్ ఫార్మింగ్ చేయడం ఎందుకు? ఎంత రిస్కో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ 25 ఏళ్లలో నేను చూశాను, మీరు చూశారు. దయచేసి ఇకనైనా మారుతారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ బేసిక్ పాండ్ ప్రిపరేషన్లో సాయిల్ అనాలిసిస్ చేసేసాం. దాంట్లో ఏమేమి ఉన్నాయని చూసేసాం. దాంట్లో కొన్ని తక్కువ ఉన్నాయి. దానికి ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రొసీజర్, సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఏం అవసరం, ఒక లైమ్, ఒక వర్మీ కంపోస్ట్, ఒక జింక్, ఈ 3 సాయిల్లో ఇవ్వాలి. అదర్ దాన్ దట్ వీ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్. ఒక డోలమైట్, ఎందుకంటే ఇవి న్యాచురల్, ప్రకృతి ఇచ్చింది. సో లైమ్ అంటే సున్నం, డోలమైట్ కూడా సున్నమే. దీంట్లో మేజర్ మినరల్స్ ఉంటాయి. ఒక కాల్షియం ఉంటుంది, ఒక మెగ్నీషియం ఉంటుంది. వర్మీ కంపోస్ట్ ఎర్రలు, ఫుల్ ఆఫ్ ఆర్గానిక్ మినరల్స్ ఉంటాయి. ఆర్గానిక్ మెన్యూర్ తయారు చేస్తాయి ఈ ఎర్రలు. అటు మర్చిపోయాం, రైతులు మర్చిపోయారు, మీరు మర్చిపోయిన దానిలో మేము మర్చిపోతాం. ఎందుకంటే ఇది రికమెండ్ చేయాలి. వర్మీ కంపోస్ట్ చీప్, కేజీ 2 రూపాయలు 3 రూపాయలు, మహా అయితే 4 రూపాయలు. అది వాడండి. ఎకరాకి సున్నమైతే 1000 కేజీలు అంటే 1 టన్ను వాడండి. వర్మీ కంపోస్ట్ 1 టన్ను వాడండి, 1000 కేజీలు వాడండి. డోలమైట్ 200 కేజీలు వాడండి. ప్లస్ జింక్ 33%, ఒక 20, 30 లేదా 40 కేజీలు మాత్రమే వాడండి సాయిల్కి. ఇవన్నీ వాడడం వలన నేల విపరీతమైన సారవంతమైపోద్ది. ఎప్పుడైతే ఆ నేల సారవంతంగా ఉంటుందో, పాండ్ కరెక్ట్గా ఉంటుందో, అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి వాటర్ ఫిల్ చేయడానికి అనుభవం ఉంటుంది. బాగా దున్నాలి. ఇవన్నీ కలిపిన తర్వాత సాయిల్లో బాగా దున్ని ట్రాక్టర్తో కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయి పాండ్ ప్రిపరేషన్. ఆ పాండ్ కరెక్ట్గా ఉంటే అప్పుడు మీరు ఏ రోజు తెచ్చేసినా, అటు టైగర్ వేసినా, ఇటు వెనామీ వేసినా మంచి గ్రోత్స్ వస్తాయి. ఆ గ్రోత్ లేకపోతే మనం చేయడం ఎందుకండి కల్చరు? ప్రాఫిట్ కావాలి, డబ్బు, డాలర్స్ కావాలి రైతుకి, అటు కంపెనీలకి, ఇటు మాకు కూడా. దయచేసి ఇకనైనా ఇటు కంపెనీలు కానీ అటు రైతులు కూడా మారతారని నేను ఆశిస్తున్నాను. దయచేసి కంపెనీలకి నా విన్నపం ఏంటంటే, రైతులకి మంచి టెక్నీషియన్స్ అందించండి. ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే అంతా మార్కెటింగ్ కాదండి. మెయిన్ పాండ దగ్గరికి వెళ్ళి ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో, టెక్నికల్ నాలెడ్జ్, వాళ్ళే అవగాహన కల్పించగలరు. రైతుకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది వాడాలయ్యా, అది వాడాలి చెప్పగలిగితే, ఆ దమ్ముంటే మీ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ బాగుంటాయి, మార్కెటింగ్ ప్రాఫిట్స్ వస్తాయి. రైతులు బాగుండాలి. ఫస్ట్ మంచి టెక్నీషియన్ రిక్రూట్ చేసుకోండి. మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను వచ్చాను. అలాగే ఇప్పుడు ఇండియాలో చాలా 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 మంచి అవేర్నెస్ వచ్చి ఈ ఫిషరీస్ ఇండస్ట్రీలోకి, అక్వాకల్చర్ ఇండస్ట్రీలోకి చాలామంది
యంగ్ పీపుల్ వస్తున్నారు. ప్లీజ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోండి. దయచేసి ఈ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ వాళ్ళని ఆక్వాకల్చర్లోకి తీసుకురాకండి. బిజినెస్ ఈజ్ నాట్ ద సోల్ పర్పస్ ఆఫ్ ఆక్వాకల్చర్. దయచేసి రైతులకి సహాయం చేయండి, మంచి టెక్నీషియన్స్ అందించండి, యూనివర్సిటీస్కి వెళ్ళండి, రిక్రూట్ చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే యూనివర్సిటీలో ఏం దొరకదు, ఏదైనా పాండ్కి వెళ్ళాలి, రైతే నేర్పిస్తాడు. అందుకనే చెప్తారు, ఫార్మర్ ఈజ్ ద బేసిక్ థింగ్ అండ్ పాండ్ ఈజ్ ద బేసిక్ థింగ్ అండ్ ద ఫైనల్ థింగ్ షింప్ ఈజ్ ద కింగ్ మేకర్. ఎందుకంటే రొయ్యే రాజు, రైతే రాజు. దయచేసి తప్పులుంటే క్షమించండి. ఈరోజు పాన్ ప్రిపరేషన్ అయిపోయింది, రేపు వాటర్ ట్రీట్మెంట్కి వెళ్దాం. దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ.